శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో విదేశాల్లో కూడా ఉంటూ తరచూ రెగ్యులర్గా నాకు ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మార్చి నుండి 15th మార్చ్ 2026 ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి ఈ 15 రోజులు కూడా, అంటే మార్చ్ 1 నుంచి 15వ తారీఖు వరకు కూడా మంచి సుఫలితాలు బాగా ఎక్కువ ఉన్నాయండి. మీకు మీ రాశినే గురుడు చూడడం వలన మంచి సుఫలితాలు ఉండడము, ధైర్యంగా ఉండడము, ప్రతి పనులను ముందంజలో ఉండడము, వివాహ శుభకార్యాలు బట్టంతరం అవే ఎదురవడము, ఎక్కువగా మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కానీ మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ ధనప్రాప్తి ఎక్కువ ఉంది. అంతేకాకుండా మీ రాశి వారికి విదేశీ పర్యటన కూడా చేయబోతున్నారు. 2nd హౌస్ లార్డ్ ఇన్ 4th హౌస్ విదేశీ పర్యటన ఉండడము, విదేశాల్లోనే కొంతమందికి నివసించడం జరుగుతుంది. ఏదైనా మీకు 3rd భావంలో ఉన్నటువంటి గ్రహ ప్రభావం ఉంది సారా, అద్భుతం అండి. అంటే ఏంటంటే ధైర్యం ఎక్కువగా ఉండడము, ఫైనాన్స్ రంగంలో బాగా కృషి చేయడము, మీరు వాహనాది మీకు ఉండడము, అంతేకాకుండా కుజ రాహువులు కలియక వలన మీరు స్పోర్ట్స్ రంగంలో మీరు ఉన్నారు. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వారికి నేమ్ అండ్ ఫేము, వాళ్ళకి ధనప్రాప్తి, విదేశాల్లో కూడా వాళ్ళ ప్రదర్శన ఉండడానికి అవకాశాలు ఇవన్నీ ఉన్నాయండి. బాగా ఆడతారు, స్పోర్ట్స్ రంగంలో బాగా ఆడతారు. అంతేకాకుండా మీకంటే మీ ధనురాశి వారికి మంచి మంచి ఐడియాలు వస్తూ ఉంటాయి. వాటిని కార్యరూపంలో దాచేటి చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ వారం 15 రోజులు కూడా శుభవార్తలు ఉంటారు. ప్రతి పనులను ధైర్యంగా చేయడము, తీర్థయాత్రలు చేయడము, మీ తోబుట్టువులకి ధైర్యం చేస్తూ ఉండడము, మీ తోబుట్టువులు కలవడము, ఇవన్నీ జరుగుతాయండి. పత్రికా రంగంలో ఉన్న వారికి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు బుధరాహుల వలన. అంతేకాకుండా రవి బుధుల వలన కూడా, గురు దృష్టిలో ఉండడం వలన కూడా ఈ ఫైనాన్స్ సంబంధించిన వాటిల్లో కూడా మీరు ఉండడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా 4th భావంలో శనితో కలిసిన శుక్రుడు తప్పు, అవునా? ఎందుకంటే తల్లిగారికి బాగుండదు, విద్యలోనూ ఆటంకాలు కలిగించేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ. అందుకే తల్లిగారికి బాగుండకపోవడము, ఆటంకాలు, విద్యలో ఆటంకాలు ఎదురవుతూ ఉండడము జరుగుతుంది. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో పరమోచ్చలో ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా ఆయన కొంతమందికి వాహన ప్రాప్తి కలిగిస్తాడు. వాహనాలు కొనుగోలు చేయడము, తర్వాత మీరు చేస్తున్న వ్యాపారాలు శని శుక్రులకు సంబంధించి వ్యాపార అభివృద్ధి చేయడము, అలాగే తల్లి గారికి అంత అద్భుతంగా ఉండకపోవడం జరుగుతుంది. చెప్పినట్టు జరగదు, అది బాగుండదు. అలాగే మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి కూడా, సినిమా రంగంలో ఉన్న వారికి కూడా అంత అద్భుత అవకాశాలు రావు. లేకుండా రైతులు కూడా చెప్పుకోదగ్గ లాభాలు ఏమీ ఉండవు. కానీ మీ గురుడే మిమ్మల్ని కాపాడుతూ రక్షగా ఉంటాడండి. ఎందుకంటే వివాహ శుభకార్యాలు చేయడము, ధర్మకార్యాలు చేస్తూ ఉండడము, దగ్గరకు వచ్చే సంబంధాలు ఇంతకుముందు ఆగిపోయాయి, అవి సంబంధాలు జరగడము, మీ రాష్ట్రాధిపతి 7వ స్థానంలో ఉండడం వల్ల విదేశ పర్యటన చేయడము, మీకు తెలిసిన సంబంధాలు ఏవో రక్త సంబంధం అంటారు సార్, మీకు తెలిసిన సంబంధాలు, రక్త సంబంధీకులు అంటాం కదా, మేనమామలను, ఏదో మొత్తం సంబంధాలు జరగడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ 15 రోజులు కూడా తీర్థయాత్రలు మీరు బాగా చేస్తారు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. లాయర్స్కి మంచి అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు. అలాగే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్న వారికి చాలా మంచి అద్భుతమైన అవకాశం ఉందండి. అందరికంటే ముఖ్యం ఏంటంటే బాగా అనుకూలించే అంశము రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులకి. నేను కేతువు కుజ సమానుడు భాగ్యంలో ఉన్నాడు. 4 గ్రహాల యొక్క దృష్టి ఉండడం వల్ల భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. కొత్త కొత్త వాహనాలు కొనుక్కుంటారు, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, అలాగే గురువు గారిని కలుస్తూ ఉంటారు. ఇలాగా భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుందంట కదా, అది కరెక్ట్. అంతే కదండి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కొద్దిగా మార్పులు ఉంటాయండి. అంటే కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము అవకాశం ఉంది. శుక్రుడు కూడా చూస్తాడు, 11th హౌస్ లో శుక్రుడు కూడా చూస్తాడు. కాబట్టి గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి తప్ప
అది మేజర్ ప్రాబ్లమ్స్ ఏం కాదు. ప్లస్ మీ యొక్క మెయిన్ దశలో జాతకంలో దశలు జరుగుతుంటాయి, వాటి మీద ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఉద్యోగం కన్నా వ్యాపారం మిన్నా అన్నట్టుగా, అది సామెత ఉన్నట్టుగా, మీకు ఉద్యోగం కంటే అంటే జాబులో కంటే మీ వ్యాపారంలో అధికమైన ధన సంపాదన ఉంటుంది. మీకు గురువు ప్రభావం వలన, పైగా లాభాధిపతి ఉచ్చ స్థితిలో ఉండడం వలన మీ అక్కయ్య గారి బాగుండడము, ఫ్లో మనీ అధికంగా ఉండడము, సినిమా రంగంలో అంటే కళారంగంలో ఉన్న వారికి ధన ప్రాప్తి కలగడం ఎక్కువ అవకాశాలు ఉండడము బాగా జరుగుతుంది. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు, నేను మీ ఎంఏ ఆస్ట్రాలజీ, సిఎంఏ చేశాను. సిఎంఏ పక్క పెడదామంటే ఏం చేసాం అనేది పక్కగా అవసరం. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుందండి. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో గెలుస్తామా, లేకపోతే విద్యలో బాగా రాణిస్తామా, మెడిసిన్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య రీత్యా స్టెప్ 3 విదేశాలు వెళ్తామా, లేకపోతే కొంతమందికి మాకు వీసా వస్తుందా విదేశాలు వెళ్ళడానికి, ఇవి ఎడ్యుకేషన్ రీత్యా. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ళు అవుతాయా, చాలా మంది పెళ్లిళ్ళు తగ్గిపోతుంటాయి, అవుతాయా, మాకు సంతానం ఎలా ఉంటారా, ఇలా చాలా సమస్యలు ఉంటాయండి. ప్రతి విషయంలో కూడా 12 భావాల్లో కూడా మీరు అడిగే క్వశ్చన్లకి సమాధానం ఉంటాయి. నాకు 35 ఏళ్ళ అనుభవం, ఆల్మోస్ట్ 35 ఏళ్ళ అనుభవం ఉందనుకోండి. పెద్ద గ్రేట్ ఏం కాదు, ఇంకా నేను బుక్స్ చదువుతూనే ఉంటాను. సో అదేంటంటే దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా గొప్ప నేను చెప్పగలను, కొద్దిగా గొప్ప కాదు చెప్పగలను. సరే ఇది పక్క పెడదామండి. మీకు మీ వాస్తురీత్యా మీ ఇంటి గురించి ఏమైనా డౌట్లున్నా, వాస్తురీత్యా ఏమైనా డౌట్లున్నా మీరు నాకు మెసేజ్ పెట్టండి, అయితే నాకు ఫోన్ చేయండి. నేను ఏదైనా వేరే వాడి జాతకాలు చెప్తూ ఉండడం వలన, షూటింగ్లో ఉండడం వలన, షూట్స్లో ఉండడం వలన కొన్ని ఛానల్స్ చేస్తుంటాం కాబట్టి నా ఆది ఆస్ట్రాలజీ కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇదే. సో దానివల్ల నేను మీకు డైరెక్ట్గా రెస్పాండ్ కాకపోవచ్చు, కానీ మీకు రెస్పాండ్ అవుతా, నేనే మీతో మాట్లాడతా, మూడో వ్యక్తి ఎవరు మన మధ్యలో ఉండరు. సరే అది పక్క పెడదామండి. ఈ 12 రాశుల వారు ముఖ్యంగా మేషరాశి నుండి మీన రాశి వారి వరకు కూడా 12 రాశుల్లో ఉన్నవారు ఈ 15 రోజుల పాటు నియమాలు ఏం పాటించాలి, నియమాల కంటే పూజలు ఏం చేసుకోవాలి, పరిష్కార మార్గాలు ఏంటి, అంటే మనం నిజంగా పరిష్కార మార్గాలు చెప్పేస్తే అన్ని అంటే వాటంతటా అవే పోతాయా అని కాదు. పరిష్కార మార్గాలు చేయడం వలన మనకి బ్యాడ్ ఇంపాక్ట్ అనేది తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూడండి, శని 12 భావం ఉండడం వలన, శుక్రుడితో కలిసి ఉండడం వలన కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు, ఇద్దరు ఇస్తూ ఉంటారు, శుక్రుడు కూడా చెడు ఫలితాలు ఇస్తుంటాడు. కాబట్టి ప్రతి 12 రాశుల వారికి కూడా అమ్మవారికి పూజలు చేసుకోవాలండి. అంటే మీరు గ్రామ దేవత ఎవరు ఉంటే వారు ఫస్ట్, మనం భీమాని చెప్తుంటే సరే మా వాళ్ళమ్మని కొంతమంది చెప్తుంటే నాకు అంత ఐడియా ఉండదు, బట్ అలాగా వింటూ ఉంటాం కాబట్టి అలాగా మనం గ్రామ దేవతలు పూజించాలి. మీ 12 రాశుల వారు అలాగే అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి పూజలు కుంకుమ పూజలు చేసుకోవడం వలన, అలాగే సంకటహార చతుర్థి కూడా వస్తుంది 6వ తారీఖుని, అదొకటి చేసుకోవడం వలన, ఈ 3వ తారీఖు కూడా చంద్రగ్రహణం వస్తుంది, చంద్రగ్రహణం వలన వారు పాటించడం వలన, నియమాలు పాటించడం వలన కూడా శుభఫలితాలు ఉంటాయంటే ముఖ్యంగా అమ్మవారిని పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవడం వలన మరింత శుభఫలితాలు ఉండి తీరుతాయి. విష్ణు ఆరాధన, లక్ష్మీ అమ్మవారి తులసిదళాలతోటి పూజించడము, విష్ణు సహస్రనామాలు చేయడం వలన మరింత శుభఫలితాలు అన్ని రాసుల వారికి ఉంటాయి. అంతే కదండి, ఈ 12 రాసుల వారు కూడా ఈ నెలలో మనం శ్రీరామనవమి వస్తుంది. మీరు అప్పుడు కూడా చెప్తానండి, శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకోవడము, అయితే కనులారా మనం స్వామివారి కళ్యాణం వీక్షించడం వలన, చూడడం వలన, అంతేకాకుండా సీతారామచంద్రులకి పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన, మనం ఇంట్లో చేసిన ఆ రోజు చేసుకునే ఇంట్లో వంటలు మనం నైవేద్యం చేయడం వలన చక్కటి శుభఫలితాలు వస్తాయి. ముఖ్యంగా పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన వివాహ శుభకార్యాలు జరగడము, చంద్రుడు సీతామ్మవారి లాగా భార్యాభర్తలు కలిసి ఉండడము, అలాగే చక్కటి సంబంధాలు కుదరడము జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
సో శ్రీరామచంద్రుణ్ణి దర్శనం కంటే శ్రీరామ నేమ్ అంటే ఆయన పేరు ఉచ్చరించడం మరింత శుభాలు వస్తాయి. రామ 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 అంటే చక్కటి పవర్ చూరా వస్తుంది అంటారు సరా. రాముడు గొప్పవాడా, రామ నామం గొప్పదా అని మనం చాలాసార్లు విన్నాం కదండి. మనం రాముడు గొప్పవాడే, రామనామం కూడా గొప్పదే నా దృష్టిలో. సోమవారిని చూద్దాము, రామనామం పలుకుతాము, డెఫినెట్ గా సక్సెస్ అయి తీరుతాం. అన్ని రాశుల వాడి శుభాలు ఉంటాయి. ఏ రాశిలో ఏ గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా రాముడు ఒక్కడు మన పక్కనుండే చాలండి, విజయం సాధించి తీరుతాం. సో 12 రాశుల వారికి ఈ 15 రోజులు కూడా శుభఫలితాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరుతాయని, కోర్టు కేసుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే మీరు వివాహ వేడుకల్లో కానీ, వివాహాలు కానీ, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. వాటన్నిటి నుంచి బయటపడిపోయి అన్ని శుభాలకి జరగాలని, జరుగుతాయని కూడా మనం నమ్ముకున్న ఈశ్వరుడు వలన, విష్ణువుని వలన మనకి అన్ని శుభాలు జరుగుతాయని, జరగాలని, మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.